హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పునుగులు. మరి ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్రిస్పీగా పునుగులను ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం నేను ఒక కప్ ఆఫ్ మినప్పప్పు అండ్ 3 కప్ ఆఫ్ నార్మల్ రైసే వాడుతున్నాను. మీ దగ్గర ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్ వాడచ్చు. అండ్ 1.5 కప్ ఆఫ్ ఇడ్లీ రవ్వ యూస్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే పునుగులు అనేవి మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. అండ్ మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా 4 to 5 అవర్స్ సోక్ చేసి పెట్టుకోండి. అండ్ వాటర్ అన్నీ వంపేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. మనకి మంచిగా రైస్ పప్పు మంచిగా సోక్ అయిపోయింది కాబట్టి అదే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సో మొత్తం బ్యాటర్ అంతా ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 1/2 కప్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసాను. అండ్ ఒక 2 ఆనియన్స్ అండ్ 4 to 5 చిల్లీస్ అండ్ తగినంత ఉప్పు అండ్ కరివేపాకు మంచిగా చాప్ చేసుకొని వేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ కొద్దిగా చిటికెడంతా వంట సోడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్సీ చేసుకొని ఒక 10 మినిట్స్ ఇలానే పెట్టుకొని నెక్స్ట్ పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం పునుగులు వేసుకుందాం. చూసారు కదా, ఇలా చిన్నగా పునుగుల్లా వేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాటర్ని ఫర్మెంటేషన్కి పెట్టలేదు. మార్నింగ్ సోక్ చేసి పెట్టి ఈవినింగ్కి పునుగులు వేస్తున్నాను. సో మనకి ఫర్మెంటేషన్కి పెట్టాల్సిన అవసరం లేదు. అయినా మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మీరు పునుగులు వేసాక ఏం కదపకండి. ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచండి. చూసారు కదా, మంచి కలర్లో వస్తాయి మనకి పునుగులు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తీసేసుకుందాం. మనకి లాస్ట్లో ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలానే రిమైనింగ్ పునుగులు కూడా వేసుకుందాం. ఇంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.